హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మన పూరి ప్రయాణంలో మేము మరొక ఆలయం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం. అది ఏ ఆలయం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. మనం రోజు వాడే 10 రూపీస్ నోట్ పైన చక్రం గుర్తు ఎప్పుడైనా గమనించారా? ఆ కనిపిస్తున్న చక్రం గుర్తు ఆలయానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అదే కోనార్క్ లో ఉన్న సూర్య భగవాన్ దేవాలయం. వేలాది సంవత్సరాల చరిత్రను మోస్తున్నట్టుగా కనిపించే ఆ ఆలయం మన పూర్వీకుల ఆలోచన శక్తికి, శిల్పకళా నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఆలయం బయట ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాలైన బొమ్మలు, ఇంకా చాలా రకాలైన దేవుడి ఫోటోలు, విగ్రహాలు కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఆలయం విజిట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. మనం ఫోన్ పే చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే అమౌంట్ పే చేసి కూడా తీసుకోవచ్చు. అక్కడ లైన్లో నుంచున్న వాళ్ళంతా అమౌంట్ పే చేసి తీసుకుంటున్నారు. అదిగోండి, అదే మీరు చూస్తున్నదే సూర్య భగవానుని రథంగా ఊహించి నిర్మించారంట. రథానికి ఉన్న భారీ చక్రాలు ఈ దేవాలయానికి ప్రత్యేకమైన గుర్తింపుగా మారాయంట. ఒకసారి ఈ గోడల వైపు చూడండి. రాయిని చెక్కి ఇంత సున్నితమైన డిజైన్లు, మనుషుల ఆకృతులు, నాట్య భంగిమలు, సంగీత వాయిద్యాలు, ఇలా ఎన్నో విషయాలు ఈ ఆలయం గోడలు చూస్తే మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆలయం యొక్క మ్యాప్ ఇది. ఇంకా మనం ఈ ఆలయం యొక్క చరిత్ర మనం ఇక్కడ ఈ బోర్డు పైన చూసుకోవచ్చు. ఈ శిల్పాలని దగ్గర నుంచి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిన్న చిన్న విషయాలను కూడా ఎంత ఖచ్చితంగా మనకి అర్థమయ్యేటట్టు చెక్కారో ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన శిల్పం చూపిస్తాను, చూడండి. మనం రోజువారీ వాడే 10 రూపీస్ నోట్ పైన చక్రం చూసాం కదా, ఎప్పుడైనా గమనించారా? ఆ చక్రం మన కోనార్క్ దేవాలయానికి చెందినది. ఆ చక్రం కేవలం ఒక అందమైన డిజైన్ కాదు, కోనార్క్ సూర్య దేవాలయానికి గుర్తింపంట. ఈ చక్రాలపై ఉన్న చెక్కడాలు చూస్తే ఒక రాయి మీద ఎంతగా ఎలా చెక్కారో నాకు చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ ఆలయంలో 24 చక్రాలు ఉంటాయంట. 24 చక్రాలు మనం చూడడానికే కాకుండా సూర్యుని నీడను ఆధారంగా చేసుకొని ఆ కాలంలో మనకి సమయాన్ని లెక్కించేవారంట. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ రాతి చక్రాల దగ్గర ఆగి అందరూ ఆశ్చర్యంగా నుంచొని చూసేవారు. ఇక్కడ ఒక చక్రమే కాదు, మనం చూసే ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది. సంగీతం ఉంది, నాట్యం ఉంది, ప్రకృతి ఉంది, మనుషులు జీవన విధానం కూడా, అప్పటి సమాజం ఎలా ఉండేదో కూడా మనం రాతి శిల్పాలు చూసి తెలుసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ ఆలయం మొత్తం చూసేసాం. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.